కుటుంబాలు నిత్యము సంతోషంతో సమాధానం కలిగి దేవుని యొక్క దయలో వర్ధిల్లాలంటే దానికి మూలం ఏమై ఉన్నదో ఆలోచించేద్దాం. కుటుంబాలు నిత్యము దేవుని యొక్క కృపను బట్టి వర్ధిల్లబడాలంటే ఆ కుటుంబము ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి? కుటుంబము నిత్యము మేలులు అనుభవించాలంటే, కుటుంబంలో ఒకరితో ఒకరు ప్రేమ సంతోషాన్ని పంచుకోవాలంటే, కుటుంబము వారు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పనిలో ఆ కుటుంబము ఫలభరితంగా ఆ మేలులు అనుభవించాలంటే ఒక కుటుంబానికి ఆధారం ఏంటో చూస్తాం. భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాలు దేవుని చేత కట్టబడతా ఉన్నాయి. ప్రతి కుటుంబము కట్టేవాడు దేవుడే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కుటుంబములు భూమి మీద ఉనికి కలిగి ఉన్నాయంటే ఆ కుటుంబాలకు మూలమైన వాడు, భూమి మీద కుటుంబపు వ్యవస్థను ప్రారంభించిన వాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది. ఎఫెసీ 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట, ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నదో. కాబట్టి ఈ రోజున మానవ మాతృలు ఎక్కడెక్కడో ఒంటరి వారిగా, ఒక కుటుంబంలో ఒంటరి వారిగా, మరొక కుటుంబంలో ఒంటరిగా వారిగా ఉన్నటువంటి వారిని కుటుంబాల నుంచి కుటుంబాలు కడుతున్నాడు దేవుడు. ఒక కుటుంబం నుంచి పురుషుణ్ణి, మరొక కుటుంబం నుంచి స్త్రీని తీసుకొచ్చి వారిద్దరిని జతపరిచి నూతనమైన క్రొత్తదైనటువంటి మరొక కుటుంబాన్ని భూమి మీద దేవుడు స్థాపిస్తున్నాడు. కాబట్టి కుటుంబము అని పిలువబడుతున్నదంటే ఇది భాగ్యం. అది దేవుడి వలన కలిగినటువంటి భాగ్యం. కుటుంబాలను భూమి మీద స్థాపించిన వారు, కుటుంబపు వ్యవస్థను మొట్టమొదటిగా భూమి మీద ప్రారంభించిన వాడు దేవుడు. ఆదాము అవ్వను జతపరిచి వారిని ఒక కుటుంబంగా ఏర్పాటు చేసిన దేవుడు వారి ద్వారా ఎన్నో కుటుంబాలను భూమి మీదకు ఉనికి మీదకి తీసుకొస్తున్నాడు. ఇట్టి రూపంలో తీసుకురాబడినటువంటిది ఈ కుటుంబం. కాబట్టి ఈ కుటుంబంలో ఎందరైతే ఉన్నారో వారితో పాటు ఇక్కడ ఎన్ని కుటుంబాలుగా చేరొచ్చినటువంటి వారు ఉన్నారో వారందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, భూమి మీద కుటుంబము అని పిలువబడుతున్నదంటే దేవుడు దయచేశాడు ఆ భాగ్యం. ఇది మానవుల వలన కలిగింది కాదు. ఇది దేవుడు సమకూర్చాడు. పురుషుణ్ణి, స్త్రీని ఏదో ప్రాంతము, ఏదో ఒక ప్రదేశాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే వివాహం అనేటువంటి బాంధవ్యం చేత ఒక కుటుంబంగా ఏర్పాట్లు చేశాడు. అందువలన భూమి మీద కుటుంబము అని పిలువబడుతున్నటువంటి భాగ్యము దేవుని వలన కలిగినది. ఈ కుటుంబము ఆ భాగ్యాన్ని అనుభవిస్తుంది. అందువలన ఎలాగన కుటుంబాలుగా కట్టబడతా ఉన్నాయి లోకంలో. కట్టబడుతున్నటువంటి కుటుంబాలలో ప్రతి కుటుంబము ఆశించేది ఏంటంటే, మా కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మా కుటుంబము ఎల్లప్పుడూ వర్ధిల్లాలి, మా కుటుంబంలో పిల్లా పాపలతో నిత్యము సంతోషాన్ని అనుభవించాలి, మా కుటుంబము
మేము ఏ పని చేస్తున్నా సరే అది ఖచ్చితంగా మేలుకరంగా, ఆ పనిలో మేమందరం ముందుకు వెళ్ళాలి, దినదినము అభివృద్ధి చెందాలని కుటుంబం కలిగినటువంటి ఏ ఒక్కరైనా కోరుకునేటువంటి కోరిక ఇది. అవును కదండి? మీరేం కోరుకుంటారు మీ కుటుంబం కోసం? ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక కుటుంబపు పురుషునిగా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక భార్యగా మీరేం ఆశిస్తారు మీ కుటుంబాన్ని గురించి? ఒక తండ్రిగా ఉంటే మీరేం ఆశిస్తారు? ఒక తల్లిగా ఉంటే మీరేం ఆశిస్తారు? ఆ కుటుంబంలో ఒకవేళ బిడ్డలుగా ఉన్నారనుకోండి, ఆ కుటుంబానికి సంబంధించి ఏమి కాంక్షిస్తారు? ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైనా కోరుకునేది ఏంటంటే మా కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి సంతోషము, సమాధానము, వారు చేసినటువంటి పనిలో ఫలభరితమైనటువంటి మేలులు ప్రతి కుటుంబము అనుభవించాలంటే ఆ కుటుంబానికి ఉండవలసినటువంటి ప్రథమమైనటువంటి లక్షణాన్ని గురించి గ్రంథం మాట్లాడుతుంది. ఏ కుటుంబం అయితే తాము ధన్యులుగా మార్చబడాలో, ఏ కుటుంబం అయితే తమ పిల్లలతో సంతోషంగా గడపాలనుకుంటారో, ఏ కుటుంబంలో నిత్యము వారు చేసినటువంటి పనిని బట్టి వారు వృద్ధి చెందాలో, ఆ కుటుంబము ఖచ్చితంగా ప్రప్రథమంగా కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలాగుంటే ఆ కుటుంబానికి మేలు కలిగిద్ది. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు కుటుంబాల యొక్క సంతోషకరమైన జీవితాలకు సూచనలు చూపించాడు. ఈ కుటుంబంలో ఏది ఉంటుందో తనను గూర్చినటువంటి ఆలోచన, ఆ కుటుంబాన్ని దేవుడు ఎలాగను వృద్ధి కలుగ చేసుకుంటూ వస్తాడో తెలియచేశాడు. ఆ క్రమంలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేయబోతాం. కీర్తనల గ్రంథంలో కుటుంబపు వ్యవస్థ బాగుండటానికి దేవుడు కోరుకున్నటువంటి కొన్ని సంగతులు ఉంటాయి. కుటుంబపు వ్యవస్థ బాగుండాలంటే కీర్తనల గ్రంథం 128వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుతాం. 128వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. కాబట్టి ఒక కుటుంబము భూమి మీద ధన్యులుగా, భాగ్యవంతులుగా, దేవుని వలన దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నటువంటి కుటుంబంగా అది ఎదగాలంటే ఆ కుటుంబంలో ఉండవలసినటువంటి లక్షణాలు లేదా ఆ కుటుంబము కలిగి ఉండవలసినటువంటి ఏంటో చెప్తున్నాడు. సహజంగా లోకంలో ఎన్నో కుటుంబాలలో ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఇంకా ఉన్నత పరిస్థితులు కలిగినటువంటి ఆస్తిపాస్తులు ఉంటున్నాయి. కానీ ఆ కుటుంబాన్ని చూసినప్పుడు ఎప్పుడు కూడా ఆ కుటుంబం బాగుంటుంది అని చెప్పేటువంటి పరిస్థితులు ఉండవు చాలా కుటుంబాలలో. వారికి ఏం తక్కువైంది? ధనమా? ధనం ఉంది. ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఉద్యోగాలు అవి ఉన్నాయి. కానీ ఆ కుటుంబంలో ఎప్పుడు ఇది ఆశీర్వదించబడిన కుటుంబము, నెమ్మది కలిగినటువంటి కుటుంబము, దేవుని చేత వర్ధిల్లుతున్నటువంటి కుటుంబంగా కనిపించిన కుటుంబాలు ఉంటాయి. కారణం ఏమంటే ఒక మనుషుడు లేదా ఒక కుటుంబము, ఆ కుటుంబం వర్ధిల్లటానికి ప్రప్రథమంగా దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటో ఆ లక్షణాలు ఆ కుటుంబంలో లేకపోవటం వల్ల. కాబట్టి లోకంలో ఏం ఆలోచన చేస్తారంటే ఒక మంచి వంశంలో పుడితే ఆ కుటుంబం బాగుండిద్ది, తరతరాలు బాగుంటాయి అనుకుంటారు. ఒక మంచి వంశంలో అంటే రాజవంశంలో కానీ లేదంటే దొరలు అని చెప్పబడుతున్నటువంటి వంశంలో కానీ ఎవరైనా పుట్టినవారుగా కొనసాగుతూ ఉంటే ఆ కుటుంబాలన్నీ బాగుంటాయి అనుకుంటారు. కానీ కుటుంబము దేవుని యొక్క కృపలో వర్ధిల్లబడాలంటే ఆయన చూపించినటువంటి మార్గం వేరు, మనుషుల యొక్క ఆలోచనలు వేరు. రాజవంశంలో పుడితే బాగుంటాయి అనుకుంటారు సహజంగా కుటుంబాలు. అలాగను పుట్టాడు ఒక మనుషుడు, చూడబోతాం గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఇశ్రాయేలు యొక్క తొలి రాజు అయినటువంటి సౌలును గురించి మాట్లాడుతున్నటువంటి సంగతి అది. ఇశ్రాయేలు మీద తొలిగా దేవుడు రాజుగా అభిషేకించబడినటువంటి వాడు సౌలు. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము
మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే, ఇశ్రాయేలు మీద తొలిగా ఏర్పరచుకున్నటువంటి రాజుగా సౌలు కనబడతా ఉంటాడు. సమూయేలు వెళ్ళి సౌలును తైలపు నూనె పోసి, అభిషేక తైలాన్ని పోసి రాజుగా అపాయింట్ చేయటం అనేటువంటి సంగతులు కనిపిస్తున్నాయి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనంలో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవాను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఎలాగన సెలవిచ్చేసాడు. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల మీద, దేవుని యొక్క ప్రజల మీద మొట్టమొదటి రాజుగా నియమించబడినటువంటి మనుషుడు ఎవరంటే సౌలు. సౌలు ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో, ఇశ్రాయేల్ ప్రజలకు అధిపతిగా దేవుడు ఏర్పాట్లు చేశాడో, అప్పటి వరకు తన వంశం పిలువబడినటువంటి విధానం వేరు. ఎప్పుడైతే సౌలు రాజుగా నియమించబడతాడో ఇప్పుడు నుంచి పిలువబడుతున్నటువంటి విధానం వేరు. ఇప్పుడు రాజవంశం ఇది. అప్పటి వరకు రాజవంశంగా పిలువబడలా, రాజులు ఉండేటువంటి కుటుంబంగా ఏర్పాటు చేయబడాల. ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో సౌలు కుటుంబము అప్పటి నుంచి రాజవంశం. ఆ కుటుంబంలో ఎవరు పుట్టినా రాజకుమారులు, ఆ కుటుంబంలో కుమార్తెలు పుడితే రాజకుమార్తెలు, ఆ కుటుంబంలో కట్టబడినటువంటి ఇల్లు నిర్మాణం చేసినప్పుడు రాజు యొక్క భవనాలు. కాబట్టి ప్రతిదానికి రాజు, రాజరికము అనేటువంటి వంశముగా మార్చబడినటువంటి ఈ కుటుంబము అదే వరుసలో, అదే గర్భవాస నుంచి యోనాతాను పుడతాడు. యోనాతాను తర్వాత మెఫీబోషెత్ అనేటువంటి ఒకడు పుడతాడు. అదే వంశము. సౌలు తర్వాత యోనాతాను, యోనాతాను తర్వాత మెఫీబోషెత్. కానీ వంశాన్ని బట్టి కుటుంబము దీవించబడుతుంది అనే భ్రమ తప్పు. వంశాన్ని బట్టి కాదు, రాజవంశాన్ని బట్టి కాదు, ఉన్నతమైనటువంటి కుటుంబములో కుటుంబాలుగా చెప్పబడుతున్నటువంటి వాటిలో పుట్టిన వారు దేవుళ్ళని అనుభవిస్తారనుకోవటం తప్పు. కారణం ఏంటో చదువుతుంది చూడండి. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో వంశాన్ని బట్టి కాదు కుటుంబము భూమి మీద దేవుళ్ళని అనుభవించడానికి రూటు లేదా మార్గము. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనంలో యోనాతానును బట్టి ఉపకారం చేయాలని ఆలోచన చేసినటువంటి దావీదు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉంటే తీసుకురండి, అతనికి నేను మేలు చేస్తా, ఇది యోనాతానుకి నాకు మధ్య జరిగినటువంటి ఒప్పందం అని చెప్పాడు. అందువలన సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఒకరు ఉన్నారని దావీదు పరిశీలన చేసినప్పుడు ఆ కుటుంబంలో యోనాతానుకు పుట్టినటువంటి ఒక మనుషుడు ఉన్నాడంట. అయితే అతడు 2 కాళ్ళు పోగొట్టుకున్నటువంటి కుంటివాడు, మెఫీబోషెత్. కాబట్టి రాజు సౌలు రాజు యొక్క వంశము బెన్యామీను యొక్క వంశంలో పుట్టాడు, అదే గోత్రంలో ఉన్నాడు. రాజు యొక్క కుమారులుగా పిలువబడుతున్నటువంటి వాడు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే, తాను మాట్లాడుకున్నటువంటి విషయం, తనకు తానుగా తన కుటుంబము తన పొజిషన్ గురించి యోనాతాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, చచ్చిన కుక్క వంటి వాడినైనా నన్ను. రాజవంశంలో పుట్టాడు కదా, పుట్టిన వంశం ఏంటి? సౌలు యొక్క గోత్రంలో నుంచి పుట్టాడు, సౌలు యొక్క గర్భవాసం నుంచి పుట్టాడు. కాబట్టి రాజు నుంచి పుట్టినవాడు రాజవంశీయుడై ఉండాలి, రాజు యొక్క గర్భం నుంచి పుట్టినవాడు రాజు కుమారుడై ఉండాలి. కానీ తాను తన పొజిషన్ గురించి మాట్లాడినప్పుడు మాత్రము చచ్చిన కుక్క వంటి వాడినైనా నన్ను అని అన్నాడంటే, రాజవంశంలో పుట్టిన ప్రతివాడు రాజవంశాన్ని యొక్క వైభోగాన్ని అనుభవిస్తాడనేది కాదన్నమాట. చదువుతాం గ్రంథంలో. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో 8వ వచనంలాగా రాయబడి ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉన్నాయి చదువుతాం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడినైనా నేను ఎంతటి వాడును అని అన్నాడు. పుట్టినటువంటి వాడు ఎవడు? మెఫీబోషెతు. ఎవరి కుమారుడు? యోనాతాను కుమారుడు. యోనాతాను ఎవరి కుమారుడు? సౌలు కుమారుడు. సౌలు ఎవరు? ఇశ్రాయేలు మీద తొలిరాజు. ఇశ్రాయేలు మీద తొలిరాజుగా నియమించబడ్డాడు, రాజవంశంగా పిలువబడ్డాడు.
దేవుని పక్షంగా ఏలుబడి చేయటం కోసం నియమించబడినటువంటి వాడిగా సౌలు మొట్టమొదటిగా ఉన్నటువంటి ఖ్యాతి ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినవాడు. కాబట్టి ఒక కుటుంబము దీవించబడాలంటే, ఒక కుటుంబము అభివృద్ధి పరచబడాలంటే తానేదో ఒక మంచి కుటుంబపు బ్యాక్గ్రౌండ్లో పుట్టినటువంటి వాడై ఉంటే ఇది తగదు, ఇది సరిపోదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ప్రతి వారం ఆలోచించేయండి. ఒకవేళ నా బ్యాక్గ్రౌండ్, నా కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూసి మాది పెద్ద కుటుంబం అండి, మాది రాజవంశం అండి, కాబట్టి మాకేమీ కొదువు ఉండదు, ఈ ఆలోచనలు వద్దు మనకి. అదే వంశం నుంచి, అదే వర్గం నుంచి, అదే గోత్రం నుంచి కుటుంబీకులుగా రాజకుమారులుగా పిలువబడినటువంటి మెఫీబోషెత్ యొక్క జీవితము చచ్చిన కుక్క వంటి వాడినైనా నన్ను అని అన్నాడంటే దీవించబట్టము, కుటుంబము ఒక చక్కగా అభివృద్ధి పరచబట్టము అనేది రాజవంశం నుంచి ఉండదు, ఇది రాజవంశం నుంచి ఉండేది కాదు. కాబట్టి రెండో సంగతి ఆలోచించేపోతాం. సహజంగా లోకంలో ఉన్నటువంటి మనుషులు ధనవంతులై ఉన్నట్లయితే, ఆస్తిపరులు ఉన్నట్లయితే వారిని ఫస్ట్ క్లాస్ గాను, లేకపోతే సెకండ్ క్లాస్ గాను, లేదంటే మిడిల్ క్లాస్ గాను వర్గీకరణ చేశారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని. ఇది యోధా జనంలో ఉండేది ఒకప్పుడు. యోధా జనంలో బాగా ఆస్తిపరులైనటువంటి వారిని ఫస్ట్ క్లాస్ గాను, కొంచెం ఒక మాదిరిగా కలిగినటువంటి వారిని సెకండ్ క్లాస్ గాను, ఇంకా బాగా అనగారిపోయి దిగజారిపోయినటువంటి కుటుంబాలను లోయర్ క్లాస్ గాను పిలిచేవారు. ఇది ఇప్పటికీ ప్రపంచంలో ప్రయాణం చేసేటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో దాంట్లో ఇప్పటికి కూడా చూపబడుతుంది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని. మీరు ఎప్పుడైనా ట్రైన్ ప్రయాణం చేస్తే ఈ విషయం అర్థమవుద్ది. ట్రైన్ ప్రయాణం చేసేటువంటి వారికి ప్రత్యేకించి బోగీలు కూడా ఉంటాయి. ఇది సెకండ్ క్లాస్ అని. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ అని చెప్తున్నటువంటి బోగీలు కూడా ప్రత్యేకించి నియమించేసేసాడు. అంటే దీన్ని ఏం చేశాడంటే వర్గీకరణ, ధనాన్ని బట్టి వర్గీకరణ, వారి యొక్క స్తోమతను బట్టి, వారు ఎంచుకున్న దానిని బట్టి వర్గీకరణ అనేది జరిగిపోయింది. కాబట్టి తరగతులు ఉన్నాయి, లోకంలో తరగతులు ఉన్నాయి. దారిద్ర్యపు రేఖ క్రింద ఉన్నవారు, దారిద్ర్యపు రేఖ కంటే పైన ఉన్నటువంటి వారు. అంటే ఈ యొక్క స్థితి దేని చూపిస్తుంది అంటే ఆ దారిద్ర్యపు రేఖ క్రింద ఉన్నటువంటి వారిని పేదలుగాను, పైన ఉన్నటువంటి వారిని ధనవంతులుగాను చూపిస్తుంది. కానీ కుటుంబాలు బాగుండాలంటే ఈ దారిద్ర్యపు రేఖను కన్సిడర్ చేసి దేవుడు చెప్పల. దారిద్ర్యపు రేఖను కన్సిడర్ చేసి దేవుడు చెప్పల. ఇహలోకమందు దరిద్రులైనటువంటి వారు సహితము భాగ్యవంతులని చెప్పాడు గ్రంథంలో. యాకోబు పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి బాగుండటం అంటే బాగా ఉండటం కాదు. బాగుండటం అంటే లోకానికి అర్థమైంది ఏంటంటే బాగా ఉండటాన్ని బాగుండటం అనుకుంటున్నారు. కానీ బాగుండటం అంటే బాగా ఉండటం కాదు. ఇహమందు దరిద్రులైనటువంటి వారు సైతము దేవుడు భాగ్యవంతులుగా చేసేటువంటి మహత్తరమైన కార్యక్రమం ఒకటి ఉంది. అది విశ్వాసాన్ని బట్టి చేస్తాడు దేవుడు. యాకోబు పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సంగతి 6వ వచనం చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి కొలతలు లోకం ఒక రూపంలో చూపిస్తుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని, లోయర్ క్లాస్ ఫ్యామిలీస్ అని. కానీ దేవుడు విశ్వాసాన్ని బట్టి కొలతలేస్తున్నాడు. ఒకవేళ లోకంలో ఏదున్నా లేకపోయినా విశ్వాసం అనేటువంటి పరిధితో వారిని కొలిచినప్పుడు భాగ్యవంతులుగా పిలిచాడు. అందువలన క్లాసును బట్టి కుటుంబపు యొక్క దీవెన, వారి వృద్ధి ఆధారపడి ఉండదు. వంశాన్ని బట్టి ఉండదు. అది యోనాతాన్ని బట్టి రుజువు అవుతుంది. యోనాతాను యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషెతుని బట్టి. రెండవది క్లాసును బట్టి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని విభజించినటువంటి దారిద్ర్యపు రేఖను బట్టి ఆ కుటుంబాలు వృద్ధి చెందాయి, అభివృద్ధి చెందలేదు అని చెప్పటానికి వీలుండదు.
ఇంకా కుటుంబపు దీవెన కొరకు మనుషులు ఆలోచన చేయవలసినటువంటి మూడవ సంగతి వారి యొక్క ఎడ్యుకేషన్. సహజంగా బాగా చదువుకున్నటువంటి మనుషులను చూసి వారు బాగా వృద్ధి చెందుతున్నటువంటి వారుగా లోకం పరిగణిస్తుంటుంది. అది కొంత మటుకు నిజమేమో కానీ గ్రంథంలో ఎడ్యుకేషనే ప్రాముఖ్యంగా ఎంచుకొని మీకున్నటువంటి ఘనతను బట్టి అతిశయపడొద్దు, అతిశయ కారణాలుగా తమకు ఏదన్నా ఒక గొప్ప ఆధిక్యత ఉంటే దానిని ఆధారం చేసుకోకూడదు. మనుషులు భూమి మీద కుటుంబాలు నెమ్మదిగా ఉండాలంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. 9వ అధ్యాయము 23వ వచనంలో 9వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి కుటుంబానికి ఒక మనవి, మీ కుటుంబంలో ఎంత హయ్యర్ ఎడ్యుకేషన్ కలిగి ఉన్నా ఇంకేదన్నా కలిగి ఉన్నా దానిని బట్టి మాత్రము మన అతిశయాలు వద్దు. అతిశయించవలసింది దేని గురించి అన్నాడంటే దేవుణ్ణి బట్టి. మా దేవుడు మాకు కలిగేసినటువంటి సామర్థ్యం ఏది, దానిని బట్టి మీరు సంతోషపడండి. మీ సామర్థ్యాన్ని కలగచేసిన వాడు, మీ చేతి పనిని దీవించేవాడు దేవుడు. కాబట్టి ఆయన్ని బట్టి అతిశయపడితే కుటుంబాలు బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. జ్ఞానవంతులు ఉంటారు, శూరులు ఉంటారు, లోకంలో చాలా ఐశ్వర్యవంతులు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు, గొప్పగా భావించకూడదు. ఏ కుటుంబమైనా తాము గొప్పగా భావించుకునే ఏకైక కారణం ఏమంటే యెహోవాను తమకు దేవుడు కలిగినటువంటి జనులై ఉండాలి. సృష్టికర్త తమకు దేవుడుగా భావించబడినటువంటి ఏ కుటుంబం అయితే ఉంటుందో వారు మేలులు పొందుతారు. కింద భాగంలో 24వ వచనంలో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే. ఈ రోజున మన కుటుంబాల్లో దేనిని బట్టి అతిశయం? కాబట్టి ఆలోచించే ప్రతి కుటుంబంలో వారు అతిశయ కారణంగా ఎంచుకోవాల్సింది ఏంటంటే తమ కుటుంబంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, నాలెడ్జ్ని బట్టి కాదు, దేవునిని బట్టి అతిశయించాలి. అందువలన దేవుడు వలన ఆ కుటుంబము, ఏ కుటుంబమైనా అది ఫలభరితంగా ఫలించాలంటే, ఏ కుటుంబమైనా దీవించబడాలంటే అది వంశాన్ని బట్టి కలిగేది కాదు, వంశాన్ని బట్టి కలిగేది కాదు, విభజించినటువంటి క్లాసును బట్టి కలిగింది కాదు, కలిగి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బట్టో జ్ఞానాన్ని బట్టో కలిగినటువంటిది కాదు. కాబట్టి దేనిని బట్టి కుటుంబాలు ఆస్వాదించబడతాయి? చదువుతాయి. ఇప్పుడు కింద 128వ అధ్యాయంలో కుటుంబములు దేవుడు దీవించుట కొరకు కోరుకుంటున్నటువంటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. కీర్తన గ్రంథం 128వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం చదువుతాం. మొదటి వచ్చిన నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఏంటో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబానికి ఏం మేలు జరుగుతుంది? 4వ వచనం చదివితే అర్థమవుతుంది. ఆశీర్వాద కారణం ఏమిటో రచయిత ఎలాగని తెలియచేశాడు. 128 వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదించబడు. కాబట్టి ఏ కుటుంబము ఆశీర్వదించబడాలి, మా కుటుంబము బాగుండాలి, మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతివారు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి మనలో ఎవరికైనా ఉండవలసినటువంటి లక్షణాలు ఉంచుకోండి. ఆ లక్షణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎలాగన ఆశీర్వదించబడతారు. అందువల్ల ఆశీర్వాద కారణం ఏమిటి? వంశమా? కాదు. క్లాసా? కాదు. వారు కలిగినటువంటి జ్ఞానము లేకపోతే పరపత అంటే కాదు. ఒక లక్షణాన్ని కోరాడు దేవుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. అందువల్ల ఏ కుటుంబంలో దేవుడంటే భయము, ఏ కుటుంబంలో దేవుడంటే భక్తి ఉంటుందో ఆ కుటుంబాలు అవి దీవెనకరంగా మలచడానికి దేవుడు ఏర్పాట్లు చేసుకుంటాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము. నిజంగా మన కుటుంబాల్లో దేవుడంటే భయం ఉందా? ఒకవేళ భయం ఉంటే మీ కుటుంబానికి అది మేలు.
ఒక రోజున అబ్రహాం అంటాడనమాట, ఒక ప్రాంతాన్ని చూసి, గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను చూసి, ఆదికాండము 20వ అధ్యాయంలో గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను చూసి, ఈ ప్రాంతంలో ఎంత మాత్రమును దేవుని భయము లేదు అని అన్నాడు. మనుషులకు దేవుని భయం లేకపోతే వారి ప్రవక్తన వేరుగా ఉంటుంది, వారి యాటిట్యూడ్స్ వేరుగా ఉంటాయి, వారి మాట తీరు వేరుగా ఉంటుంది, వారి పద్ధతులు వేరుగా ఉంటాయి. ఏ కుటుంబంలో దేవుడు అంటే భయం ఉంటుందో ఆ కుటుంబపు యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి. కాబట్టి గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లాగా ఉండకూడదు. ఎందుకు అలాగ ఉండకూడదంటే, నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అనేటువంటి కోణంలో ఆలోచన చేస్తే నీ కుటుంబంలో ఖచ్చితంగా దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని అందలి భయభక్తులు మనుషులకు తీసుకొచ్చేటువంటి మేలులు అద్భుతం. ఒక్కటని చెప్పాల రచయిత. ఈ గ్రంథంలో మనం నిజంగా తరిచి చూడగలిగితే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము అద్భుతమైనటువంటి రూపంలో దేవుని యొక్క కాపుదల, భద్రత, ఆయన అనుగ్రహించేటువంటి జాలి, కనికరము, ఇవన్నీ కూడా దేనిని బట్టి ఆధారపడి ఉంటాయంటే ఆ కుటుంబము దేవుని పట్ల కనపరుస్తున్నటువంటి భయభక్తుల మీద ఆధారపడి ఉంటాయి.